హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ ఫ్రెండ్స్ మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాం. ఇవాళ వీడియోలో మీకు ఒక మనీ ఎర్నింగ్ అప్లికేషన్ గురించి అయితే చెప్తానమాట. సో దీంట్లో ఏ విధంగా ఎర్న్ చేయాలి ఏంటి అనేది మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీద అయితే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఇందులో మీకు రెగ్యులర్గా మనీ ఎర్నింగ్ చేసుకునే యాప్స్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఇస్తుంటారన్నమాట. సో వీడియోలు చేయకుండా ముందే మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అందుకని మస్ట్ అండ్ షుడ్గా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇందులో మీరు రెగ్యులర్గా మనీ అయితే ఎర్న్ చేసుకునే యాప్స్ గురించి, వెబ్సైట్స్ గురించి అయితే మీకు సో అప్డేట్స్ అయితే ఇస్తుంటారన్నమాట. సో అవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మస్ట్ అండ్ షుడ్గా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. అలాగే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి మనీ మేకింగ్ వీడియోలు ఎప్పుడైతే మన ఛానల్ అప్లోడ్ చేస్తున్నా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్ చూడండి, ఈ అప్లికేషన్ గురించి ఆల్రెడీ మీకు అప్డేట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది. సో గైస్ ఈ వెబ్సైట్ ఇప్పటికీ పనిచేస్తుంది. సో దీంట్లో చూడండి, సో కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అయితే వచ్చాయన్నమాట. చాలా తక్కువ రోజుల్లో ఇక్కడ వెల్ఫేర్లో క్లిక్ చేసి చూసుకుంటే సో ఇక్కడ చూడండి 1 డేలో మీకు ప్రాఫిట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో 2 ప్లాన్స్ అయితే ఉన్నాయి. అంటే స్టేబుల్లో యాక్టివిటీలో మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత దీంట్లో తీసుకోండి. ఈ అప్లికేషన్కి సంబంధించిన సో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఆ వీడియోలో చెప్పలేదన్నమాట. సో ఇక్కడ చూడండి, స్టేబుల్ అనేది దీంట్లో ఫిక్స్డ్ ప్లాన్ అనమాట. మీరు ఇక్కడ బై చేసిన ఏ ప్లాన్ అయినా ఫిక్స్డ్ అయితే ఉంటుంది. చూడండి 55 డేస్ ఉందా. సో 55 డేస్ తర్వాత మీకు ప్రాఫిట్ మొత్తం అయితే మీరు విత్డ్రా చేసుకోవచ్చు ఆ అమౌంట్ అంతా. ఈ వెల్ఫేర్లో అనుకోండి మీకు తక్కువ డేస్ కాబట్టి తక్కువ డేస్లో మీకు త్వరగా ఎర్నింగ్ జరిగింది, దాన్ని మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఈ యాక్టివిటీ కూడా కొద్దిగా టైం అయితే పడుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయమని చెప్పట్లేదు, కానీ ఒక కొత్త అప్లికేషన్ అయితే వచ్చిందనమాట. సో దీంట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, సో ఇప్పుడు చెప్పబోయే వెబ్సైట్లో మీరు ఇన్వెస్ట్ చేయాలన్నా మీ ఓన్ రిస్క్ అయితే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. సో బ్యాక్ వెళ్ళిపోయి ఇప్పుడు ఇంకో అప్లికేషన్ గురించి చెప్తాను. సో ఈ వీడియోలో ఈ కొత్త వెబ్సైట్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో చూడండి, ఇక్కడ నేను 300 రూపీస్ విత్డ్రా చేస్తే నాకు సో 300 రూపీస్ అయితే సక్సెస్ఫుల్గా నాకు రిసీవ్ అయితే అయిందనమాట. సో మీరు డేట్ కూడా చూడొచ్చు. ఈ వెబ్సైట్ అనేది ఎప్పుడు లాంచ్ అయింది ఏంటి అనేది మీకు చూపిస్తాను చూడండి. ఆల్రెడీ మీకు దీనికి సంబంధించిన అప్డేట్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. సో ఈ వెబ్సైట్ యొక్క లాంచింగ్ డేట్ వచ్చి 10th అయితే లాంచ్ అయిందనమాట. సైన్ అప్ బోనస్ వచ్చి దీంట్లో మనకు 15 రూపీస్ అయితే ఇస్తాడు. డైలీ చెక్-ఇన్ మనకు 8 రూపీస్ ఇస్తాడు అనమాట. సో డైలీ ఎక్స్చేంజ్ రివార్డ్ కూడా మీకు అప్ టు 7 రూపీస్ దాకా ఇస్తాడనమాట. సో ఇక్కడ మీరు రిఫర్ చేసి కూడా ఎర్న్ చేసుకోవచ్చు. దీంట్లో మినిమం విత్డ్రా వచ్చి 200 రూపీస్ అనమాట. సో దీంట్లో ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలంటే, సో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడైతే రీడైరెక్ట్ చేస్తాను అనమాట. సో ఈ రిజిస్టర్ లింక్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రిజిస్టర్ పేజ్ అనేది వస్తుందన్నమాట. ఇందులో మీ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ నిక్ నేమ్ ఏదో ఒకటి ఇచ్చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఈ విధంగా అయితే నా రిఫర్ కోడ్ ఉండదన్నమాట. సో అలానే ఉంచండి. తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత లాగిన్ అవ్వమంటాడు అనమాట. సో మీ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట. సో వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది. సో దాంట్లో క్లిక్ చేసి మీరు జాయిన్ అయితే అవ్వండి. ఈ వెబ్సైట్కి సంబంధించిన ప్రతి అప్డేట్స్ అయితే ఆ టెలిగ్రామ్లో ఇస్తుంటారు అనమాట. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఈ డిపాజిట్ దాంట్లో 15 రూపీస్ అయితే సైన్ అప్ బోనస్ వస్తుంది అనమాట. సో కింద మీరు చూసుకున్నట్లయితే ప్లాన్స్ అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ మోర్ ఇన్వైట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇది చూసుకోండి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, సస్టైనబుల్ ఉంది, తర్వాత సూపర్ అని ఉందన్నమాట. ఇది సస్టైనబుల్, సో ఇది వచ్చి సూపర్ అనమాట. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుతాను చూడండి. సో దీంట్లో ఏంటంటే 438 రూపీస్ ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఈ ప్లాన్ వచ్చి మీకు 52 డేస్ వర్క్ అవుతుందన్నమాట. సో డైలీ ఇన్కమ్ వచ్చి మీకు 131 రూపీస్ అనమాట. టోటల్ ఎర్నింగ్ వచ్చి 6832 రూపీస్ అయితే వస్తుంది. ఇంకా కొన్ని ప్లాన్స్ అయితే ఉన్నాయి. సో వాటి జోలికి అయితే వెళ్ళకండి. ఇందులో మీరు ఏం చేయాలంటే, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్ చేయాలన్నమాట. సో అది వచ్చి ఫిక్స్డ్ ప్లాన్, ఇదైతే గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మిగతా ఈ 2 ప్లాన్స్లో అయితే మీరు సో ఇన్వెస్ట్ చేసి ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చి సస్టైనబుల్ చూడండి. సస్టైనబుల్లో 200 రూపీస్ ఇన్వెస్ట్ చేశారనుకోండి, 1 డేలో 300 అయితే వస్తుందన్నమాట. తర్వాత దీంట్లో కూడా ఇంకా కొన్ని ప్లాన్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఏది చేయాలన్నా, దీంట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా ప్రతిదీ మీ ఓన్ రిస్క్ అయితే చేయండి. తర్వాత సూపర్ అనమాట. దీంట్లో కూడా చూడండి, సో 180 రూపీస్ మీరు కనుక ఇన్వెస్ట్ చేశారనుకోండి, టోటల్ ప్రాఫిట్ వచ్చి 270 రూపీస్ అయితే వస్తుంది. 3 డేస్లో అయితే వచ్చేస్తుంది అనమాట. డైలీ మీకు ఇన్కమ్ వచ్చి 90 రూపీస్. దీంట్లో కూడా కొన్ని ప్లాన్స్ అయితే ఉన్నాయి, అంటే 2 ప్లాన్సే కనిపిస్తున్నాయి చూడండి. 3 డేస్లో అయితే ప్రాఫిట్ అయితే ఉంటుందన్నమాట. సో గైస్ 3 ప్లాన్స్ అయితే ఉంటాయి. దేంట్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో సో ఇన్వెస్ట్ చేసి మనీ అయితే ఎర్న్ చేసుకోండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఫిక్స్డ్ ప్లాన్ అనమాట, ఇదైతే గుర్తుపెట్టుకోండి. సస్టైనబుల్లో, సూపర్లో సో తక్కువ డేస్లో మీకు ప్రాఫిట్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇకపోతే దీంట్లో మీరు ఏ విధంగా రీఛార్జ్ చేసుకోవాలని చెప్తాను చూడండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసిన అనుకోండి, ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు
సో గైస్ మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గ్లోబల్ బోనస్ అని ఉంటుంది. సో దీంట్లో క్లిక్ చేయండి. దీంట్లో క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు డైలీ చెక్ ఇన్ చేయడం ద్వారా కూడా మీకు 8 రూపీస్ అయితే వస్తుందన్నమాట. సో ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత దీంట్లో రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే ఎంత యాడ్ చేసుకోవాలని చూసుకునే ముందు సో బ్యాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్లాన్ చూసుకున్న తర్వాత సో ఇక్కడ మీకు ప్లాన్స్ కనిపిస్తున్నాయి కదా, 438 రూపీస్, సస్టైనబుల్లో 200 రూపీస్, సూపర్లో మీకు 180 రూపీస్ అనమాట. టోటల్గా అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత సో ఈ డిపాజిట్ ఆప్షన్కి అయితే రండి. సో డిపాజిట్ ఆప్షన్కి వచ్చిన తర్వాత టోటల్ అమౌంట్ మనం ఎంత యాడ్ చేసుకోవాలనేది ఇక్కడ మీకు అయితే చూపిస్తుంది అనమాట. 838 రూపీసా 800 రూపీసా ఎంతో అనేది ఇక్కడ చూపిస్తుంది. ఆ పేమెంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మినిమం డిపాజిట్ వచ్చి 100 రూపీస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేసాను అనుకోండి. సో ఇలాంటి పేజ్ అయితే వస్తుంది అనమాట. మీరు ఇక్కడ స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు, లేదు అంటే ఇక్కడ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకొని మీరు యూపీఐ ద్వారా కూడా పేమెంట్ అనేది చేయొచ్చు అనమాట. సో అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూసుకోవచ్చు ఇక్కడ మీకు యూపీఐ కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ మీరు పే చేయాల్సిన అమౌంట్ కూడా కింద కనిపిస్తుంది అనమాట. సో ఈ పేమెంట్ అంతా మీరు పైన కనిపిస్తున్న ఆ టైం లోపల అయితే పేమెంట్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. సో మీ పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ ట్రాన్స్ఫర్లో క్లిక్ చేయండి. సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత కింద మీకు సబ్మిట్ రిఫర్ నెంబర్ లేదా యూటీఆర్ నెంబర్ అని ఉంటుంది అనమాట. సో పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిఫర్ నెంబర్ లేదంటే యూటీఆర్ నెంబర్ అనేది తెచ్చి ఇక్కడ సబ్మిట్ అయితే చేయాలన్నమాట. అప్పుడే మీ పేమెంట్ అనేది సక్సెస్ అయితే అవుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి, లేదంటే మీ అమౌంట్ అనేది లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీరు పేమెంట్ చేయాలంటే ఆ యూపీఐ ఐడిని కాపీ చేసుకొని ఫోన్పే, గూగుల్ పే దేని ద్వారా కూడా పేమెంట్ చేసి రిఫరెన్స్ నెంబర్ లేదంటే యూటీఆర్ నెంబర్ తెచ్చి ఇక్కడైతే ఎంటర్ చేయాలన్నమాట. ఇదైతే ఇంపార్టెంట్, మీరైతే గుర్తుపెట్టుకోవాలి. సో అక్కడ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ యూటీఆర్ అని ఉందా, సో దాంట్లో అయితే క్లిక్ చేసేయండి. పేమెంట్ అయితే సక్సెస్ అయిపోద్ది అనమాట. ఓకే, సో ఈ విధంగా అయితే డిపాజిట్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. సో దీంట్లో ఇప్పుడు రిఫర్ చేసి ఎర్న్ చేసుకోవచ్చు. సో అంతకంటే ముందు విత్డ్రా ఏ విధంగా చేయాలని చెప్తాను చూడండి. సో ఈ విధంగా బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ విత్డ్రా మీద క్లిక్ చేయండి. సో విత్డ్రా మీద క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ డిపాజిట్ అమౌంట్ అని ఉంటుంది అనమాట. అమౌంట్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ ట్రేడ్ పాస్వర్డ్ అనేది ఇవ్వాలన్నమాట. రిజిస్టర్ అయ్యేటప్పుడు ఇచ్చిన పాస్వర్డ్ కాకుండా ఇంకో ట్రేడ్ పాస్వర్డ్ అనేది సో రిజిస్టర్ అయ్యేటప్పుడే మీకు సెకండ్ పేజ్లో మీకు కనిపిస్తుంది అనమాట. దాంట్లో మీరు ట్రేడ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ట్రేడ్ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సో మీ బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోండి. సో బ్యాంక్ అకౌంట్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలో చెప్తాను చూడండి. సో ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బ్యాంక్ కార్డ్ మీద క్లిక్ చేసి సో మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయొచ్చు అనమాట. సో యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసి మీరు సో ఇక్కడ అడిగిన డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసి దీంట్లో మీరు మీ ఇన్ఫర్మేషన్ అనేది సేవ్ చేసుకోవాలన్నమాట. సేవ్ చేసుకున్న తర్వాత నుండి మీరైతే విత్డ్రాల్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో దీంట్లో మీరు రిఫర్ చేసి కూడా ఎండ్ చేసుకోవచ్చు అనమాట. ఎట్లా అనేది చెప్తాను. 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గ్లోబల్ బోనస్ పోల్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఏ విధంగా రిఫర్ చేసి ఎండ్ చేసుకోవచ్చు చెప్తాను చూడండి. ఫర్ సపోజ్ మీరు ఒక 5 మెంబర్స్కి రిఫర్ చేశారనుకోండి. సో ఆ 5 మెంబర్స్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, మీకు డైలీ అయితే 100 రూపీస్ వస్తుంది. సో ఇక్కడ వచ్చి మీరు డైలీ రిసీవ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే 10 మెంబర్స్ కనుక రిఫర్ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకైతే డైలీ 200 రూపీస్ ఇస్తారనమాట. ఇది 1000 మెంబర్స్కి మీరు కనుక రిఫర్ చేశారనుకోండి, మీకు 28,000 డైలీ అయితే మీకు వస్తుందన్నమాట. ఇదైతే రిసీవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు రిఫర్ చేసి ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇలాంటి బెనిఫిట్స్ అనేవి కొందరు యూట్యూబర్స్ చెప్పరన్నమాట. ఎందుకంటే వీళ్ళు మన దగ్గర నుండి ఈ విధంగా ఎర్న్ చేస్తున్నారు మాకు రిఫర్ చేసి అని మీరు అనుకుంటారని చెప్పారనమాట. ఇన్వెస్ట్మెంట్ అనేది మీ ఓన్ రిస్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మీరు దీంట్లో ఎర్న్ చేయాలనుకుంటే మీరు కూడా దీంట్లో కొద్దిగా రీసెర్చ్ అనేది చేసి ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. ఓకే, నాకు పేమెంట్ వచ్చింది కాబట్టి వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో గైస్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను అనుకుంటున్నా. సో మీరైతే చూసుకోండి. సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బై బై ఫ్రెండ్స్.